ముందుగా అందరికి దీపావళి శుభాకాంక్షలు. పొద్దునుంచి పని చేసి అలసిపోయాను కాబట్టి తినే టైం దొరికింది. చిన్న గ్యాప్‌లో కేసర్ పూరీలు చేసింది మా అమ్మ. తింటున్నాను. టిఫిన్ ఏమో గారెలనమాట. అది అయిపోయి కేసర్ పూరి తింటున్నా. చెప్పు. ఎక్కడో కొడుతుంది సీనా. ఫస్ట్ అసలు దీపావళి ఎందుకు చేసుకుంటారు చెప్పు? అది నేను నిన్ను అడగాలి. నువ్వు చెప్పు ఎందుకు ఎందుకు నువ్వు క్వశ్చన్ ఒకటే చేసుకుంటారు? ప్రిపేర్ నేను అయ్యావా? ఆల్రెడీ ఆన్సర్ ప్రిపేర్ అవ్వలేదా? ట్రెండ్ మారింది. నన్ను కాపీ మగవాళ్ళ కొట్టావు. డ్రెస్సుల గురించి కూడా అడుగుతారు. అడిగేలా మేము చేస్తాం. మగవాళ్ళు మంచి మనుషులు కొందరాడా. అదేం చేస్తాయి? ఓ పరిగెడతాయా? అంటే దాని వెనకాల నువ్వు పరిగెడతావా? మీరే చూసారు కదా, అంతే మా ఫ్లోర్ ఇలా డెకరేట్ చేసాము. ఎలా ఉంది అనేది నాకు కమెంట్స్ లో చెప్పండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపం. ముందుగా అందరికి దీపావళి శుభాకాంక్షలు. మీ అందరి జీవితంలో కష్టాలన్నీ కరిగిపోయి సంతోషంతో నిండిపోయి దీపాల కాంతులతో వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హావ్ అ సేఫ్ దీపావళి. అందరూ చాలా జాగ్రత్తగా ఈ దీపావళిని జరుపుకోండి. లాస్ట్ ఇయర్ నాకు ఇలానే ఎంత జాగ్రత్తగా ఉన్నా చుచ్చుబుడ్డి కాల్చేటప్పుడు అది ఇమీడియట్గా బ్లాస్ట్ అయిపోయి నా ఫింగర్స్ కాలింది అనమాట. 3 ఫింగర్స్ బర్న్ అయిపోయింది. ఏదో చిన్న యాక్సిడెంట్లో పోయింది. కాకపోతే ఎంత మంట అంటే ఐస్ క్యూబ్ పెట్టినా అది ఆ మంట ఏంటి తగ్గట్లేదనమాట. అంత మంటగా ఉండింది. సో చేతులు అనేది కాలితే ఇంత మంట ఉంటుందా బాబోయ్ అని నాకు అప్పుడే తెలిసింది. మా అక్క ఒక చిన్న టిప్ చెప్పింది. అది నాకు చాలా బాగా యూజ్ అయింది. అలా కాలినప్పుడు టూత్ పేస్ట్ రాసుకోవాలంట. అలా టూత్ పేస్ట్ రాసుకుంటే మనకి బబుల్ లాగా వస్తుంది కదా, అలా బబుల్ లాగా రాకుండా అది అక్కడే ఒక దెబ్బ ఏదైనా తగిలితే జస్ట్ డ్రై అయిపోయి ఎలా అవుతుంది అలా డ్రై అయ్యి హీల్ అవుతుంది. బబుల్ లాగా వచ్చి అది చితికి మనకి మళ్ళీ మంట స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇన్ఫెక్షన్ అయ్యి అలా రకరకాల మళ్ళీ అది టర్న్ అవుతుంది. అలా అవ్వనివ్వకుండా మనం ఇమీడియట్గా పేస్ట్ రాస్తే ఫస్ట్ థింగ్ మంట తగ్గుతుంది. మంట తగ్గిన తర్వాత బబుల్ అనేది రాదనమాట. సో ఇదొక మంచి టిప్, అందరూ యూస్ చేసుకోండి. తెలియని వాళ్ళకి షేర్ చేయండి. చాలా జాగ్రత్తగా దీపావళిని సెలబ్రేట్ చేసుకోండి. ఎవ్రీ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా మేము దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అవన్నీ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్టే ట్యూన్. మీరు కూడా హారతి తీసుకోండి. దీపావళి అంటేనే దీపాల పండగ. రకరకాల దీపాలతో అందరూ ఎవరికి వాళ్ళు డిఫరెంట్గా. ఇప్పుడైతే ఎన్ని రకాల దీపాలు, అసలు కన్నుల పండగ. ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలాగా, ఒకరిని మించి ఇంకొకరు అన్నట్టు ఉంటాయి కదా. ఫుల్ ముగ్గులు వేసి మా ఫ్లోర్లో మీకు లాస్ట్ ఇయర్ కూడా చూపించాను. ఎస్పెషల్లీ మా ఫ్లోర్లో అందరూ పెడతారు అండ్ కొన్ని ఫ్లోర్స్ మాత్రమే అలా పెడతామన్నమాట. అందులో మా ఫ్లోర్ కూడా ఒకటి. సో అలా నిండిపోయి ఉంటుంది. నేను మీకు చూపిస్తాను అది కూడా. ఇతకి ఈయన ఏం చేస్తున్నారో ఏంటో. మిక్కీ ఆయన పిలుద్దాం రా. ఏం చేస్తున్నావు? తింటున్నాం. ఏం తింటున్నావు చెప్పు. కేసర్ పూరి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. పొద్దునుంచి పని చేసి అలసిపోయాను కాబట్టి తినే టైం దొరికింది. చిన్న గ్యాప్‌లో కేసర్ పూరీలు చేసింది మా అమ్మ. తింటున్నాను. టిఫిన్ ఏమో గారెలనమాట. అది అయిపోయి కేసర్ పూరి తింటున్నా. చెప్పు. ఎక్కడో కొడుతుంది సీనా. ఏదైనా చెప్తే నమ్మేలాగా చెప్పాలి.
వాళ్ళు కూడా నమ్మేలాగా ఉండాలి. అన్ని పనులు చేసాం పొద్దున్నుంచి. చేసావు. మరి క్రాకర్స్ తీసుకొచ్చావు అంతే. పెడితే తింటది. పొద్దున్న లేచానా, షటిల్ ఆడానా, తర్వాత స్నానం చేసావా, కొత్త బట్టలు క్రాకర్స్ తెచ్చావా, కొత్త బట్టలు వేసుకున్నానా, తర్వాత క్రాకర్స్ తెచ్చామా. తింటున్నానా. చెప్పు ఏంటి పిలిచావు, ఎందుకు చెప్పు. దీపావళి గురించి మాట్లాడుతున్నాను. మాట్లాడు. ఎవ్రీ ఇయర్ మనము ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అండ్ ఈ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నామో అని వీడియో చేస్తున్నాను. సంవత్సరం కొత్తగా చేసుకుంటారు ఏంటి, అందరు ఇళ్ళల్లో ఎలా చేసుకుంటారు అలాగే చేసుకుంటారు, మనం కూడా అంతే. అందరూ చేసుకునేది అదే, బట్ స్టిల్ మనము యూట్యూబ్ పెట్టిన దగ్గర నుంచి వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాం కదా. సరే ఫస్ట్ అసలు దీపావళి ఎందుకు చేసుకుంటారు చెప్పు. అది నేను నిన్ను అడగాలి, నువ్వు చెప్పు ఎందుకు ఎందుకు నువ్వు క్వశ్చన్ ఒకటే చేసుకుంటారు. ప్రిపేర్ నేను ఆల్రెడీ ప్రిపేర్ అవ్వలేదా? నిన్ను అడగాలి అని నేను వెయిట్ చేస్తున్నాను, నువ్వు చెప్పు ఎందుకు చేసుకుంటారు. దీపావళి అంటే దీపాల పండుగ. దీపావళి అసలు ఫస్ట్ అంటే నరకాసుడిని చంపిన రోజు దీపావళి, నరక చతుర్దశి. సో అది అసలు నరకాసురుడిని ఎందుకు చంపారు చెప్పు. నరకాసుడిని ఎందుకు చంపారా? నరకాసుడిని ఎందుకు చెప్తాడు? నరకాసురుడు విలన్ కాబట్టి. రుద్వే చెప్పినట్టు చెప్తున్నావు నువ్వు. జనాలకు అందరికీ నువ్వు అంటే మైథలాజికల్ డీప్గా వెళ్ళిపోయి పురాణాలు తర్వాత శ్లోకాలు ఇవన్నీ అక్కర్లేదు కదా. చెడు పైన మంచి గెలిచింది. నువ్వు చెప్పు అంతే. నేను సపరేట్ గా చెప్పేది ఏముంది, అదే కదా విషయం, అదే కాబట్టి అదే. ఇంకా ఇంకోటి ఏంటంటే రాముడు సీతమ్మ వారిని మళ్ళీ లంకా దహనం చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు కదా. అది ఎప్పుడు దసరాకి ఏంటి, రావణాసుడిని రాముడు వధించి సీతమ్మ వారిని తీసుకొచ్చాడు లంక నుంచి. అక్కడి నుంచి మళ్ళీ అయోధ్య రావడానికి 20 రోజులు పట్టింది. సో సీతమ్మ వారిని మళ్ళీ అయోధ్య తీసుకొచ్చిన సందర్భంలో అక్కడ ప్రజలందరూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరచడానికి ఇలా దీపాలతో పండగ జరుపుకుంటున్నారు. సో దీపావళి అలా సెలబ్రేట్ చేస్తారు. ఓకే. సో అంతేకాకుండా రీసెంట్గా అంటే మొన్న ఆదివారం అక్కడ అయోధ్యలో సరయూ నది తీరాన 26,17,000 చిల్లరి చేంజ్ అన్ని దీపాలతో హారతి పట్టారు. దట్స్ ఎ వరల్డ్ రికార్డ్. ఓకే, పేపర్లో వచ్చింది కదా. పేపర్ చదివితే తెలుస్తాయి అన్ని. సో అంతేకాకుండా మా వీడియో చూసిన అప్పుడప్పుడు ఇలాంటి మంచి మంచి నాలెడ్జబుల్ విషయాలు షేర్ చేసుకుంటాను. నేను ఇందాక ఒక టిప్ కూడా చెప్పాను. ఏంటది? చేతులనే కాదు, అంటే దీపావళి టైంలో లేదా ఎప్పుడైనా స్కిన్ కాలింది అంటే మనము ఇమీడియట్గా టూత్ పేస్ట్ రాసుకుంటే అది బబ్బుల్ లాగా. టూత్ పేస్ట్ రాస్తారు, తర్వాత ఇంక్లో కూడా చేయి పెడతారు. నాకు యాక్చువల్లీ చిన్నప్పుడు ఒకసారి ఇలాగే కాలితే నువ్వు ఇంక్లో చేయి పెట్టా. ఓకే, నాకు అది తెలియదు. సో టూత్ పేస్ట్ కూడా తెలియదు, మా అక్క చెప్తే తెలుసు. ఇప్పుడు అసలు ఇంక్ అనేది లేదు, ఎందుకంటే అన్ని ఇంక్ పెన్స్ లేవు కదా. టూత్ పేస్ట్ అవైలబుల్ ఉంది. సో ఆ టిప్ కూడా చెప్పాను వాళ్ళకి. అండ్ వాళ్ళందరూ అడగడానికి బిఫోర్ మన డ్రెస్సెస్ గురించి కూడా చెప్పేద్దాము. సో ఈ దీపావళికి మేము డ్రెస్ ఇలా కుట్టించుకున్నాము. మా దీపావళి డ్రెస్ అనమాట ఇది. కలంకారీలో కుట్టించుకున్నాము. ఇది అనార్కలి టైప్లో వచ్చింది. అనార్కలి అంటే కలీ డిజైన్ లో లేదు కానీ ఆ ఫ్రాక్ అలా వచ్చినప్పటి నుంచి తింటానే ఉన్నాడని అనుకోవద్దు, మీరు అది వింటూ ఉండండి, మేము పేరు పెట్టేస్తాం. సరే, నా గురించే చెప్తాను. సో ఇది పెన్ కలంకారీ డ్రెస్ అనమాట. నా దగ్గర లెహెంగాస్ ఉన్నాయి, చూడిదార్ లేదు అని చెప్పి ఈసారి నేను చూడిదార్ కావాలని పెన్ కలంకారీలో చేయించుకున్నాను. ఇది ఒరిజినల్ పెన్ కలంకారీతో చేసింది అనమాట. ఫుల్ డ్రెస్ అంతా ఇలా కింద వచ్చింది అండ్ పైన యోక్ పార్ట్ ఇలా మధ్యలో ఫ్లవర్ డిజైన్ వచ్చి హైలైట్ వచ్చి అలా చేయించుకున్నాను. అండ్ మిడిల్లో ఇలా టైయింగ్ వచ్చింది. అండ్ నేను ఎక్కువ టైం కూడా లేదు, 2 డేసే ఉంది కుట్టించడానికి. దానివల్ల యాక్చువల్లీ నాకు హ్యాండ్స్ అంతా ఫుల్ వర్క్ కావాలి అనుకున్నాను, బట్ టైం లేక వర్క్ చేయించడం అవ్వలేదు. ఓన్లీ యోక్ పార్ట్ మాత్రమే వర్క్ చేయించుకున్నాను. అండ్ దుప్పట్టా కూడా కలంకారీ దుప్పట్టా, గ్రీన్ కలర్. అంటే దీనికి వేరే కలర్ ట్రై చేశాను, అది కొంచెం డల్గా అనిపించింది. బ్రైట్ కలర్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇలా గ్రీన్ కలర్ కలంకారీ దుప్పట్టా తీసుకున్నాం అనమాట. సో దిస్ ఈజ్ మై డ్రెస్. మా ఆయనది కూడా అక్కడే ఉండిపోయి ఆయన కూడా కలంకారీ కుర్తానే వేసుకున్నారు. ఈవెన్ రిక్కీ కూడా సేమ్ కుర్తానే వేసుకున్నాడు. పిలుస్తాను, ఒక్క నిమిషం. రిక్కీ ఒకసారి రామా. సో ఈయన డ్రెస్ షేడెడ్ లాగా వచ్చింది. అండ్ ఇక్కడ ఇది
యాప్లిక్ వర్క్. ఎస్, ఇద్దరిది చూడండి. ఇది యాప్లిక్ వర్క్ వచ్చింది, కుర్తాకి కింద యాప్లిక్ వర్క్ చేశారు కలంకారీ డిజైన్తో. సో మా ముగ్గురి డ్రెస్ ది కలంకారీ స్టోర్ అనే ఇన్స్టా పేజ్ నుంచి తప్పించుకున్నాం అనమాట. ఎలా ఉంది ఏంటి కమెంట్స్లో చెప్పండి. అంటే ఈ మధ్య అందరూ అడుగుతున్నారు కదా, నిరుపం మీరు ఎక్కడ తీసుకుంటారు అంటే నన్ను అడగడం ఆపేసి ఇప్పుడు ఈ మధ్య నిన్ను అడుగుతున్నారు ఎక్కువ మంది. రోజులు మారాయి, ట్రెండ్ మారింది, నన్ను కాపీ మగవాళ్ళ కొట్టారు. డ్రెస్సుల గురించి కూడా అడుగుతారు. అడిగేలా మేము చేస్తాం. మగవాళ్ళు మంచి మనుషులు కొందరాడా. సో ఇది అనమాట, ముగ్గురిది ఒక్క చోటే తీసుకున్నాము. చాలా బాగుంది కదా. బాగుంది. ఎస్. సో ఇంకేదైనా చెప్పాలా? అవును, క్రాకర్స్ తెచ్చావు కదా, ఏమేమి తెచ్చావు? ఏమన్నా టిఫిన్లో ఇడ్లీ వడలు దోశలు అని చెప్పడానికి చాలా రకాలు వచ్చినాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వస్తాయి. ఏంటనేది చూపిద్దాం. సో ఈసారి కొంచెం వెరైటీ స్టఫ్ కనిపించింది. అవును, ఏంటిది భలే ఉంది. సింబా ఇది ఒక ఫ్లవర్ పాట్ లాగానే అంట. ఫ్లవర్ పాటా? అంటే అలా అంటే చిచ్చుబుడ్లాగా. లయాన్ని పట్టి చూడి పెట్టారా? అంటే ఇక్కడ 2 3 స్పాట్స్లో వస్తాయా? ఓకే. ఇదంతా కలిపి ఒకటేనా? నేనేమో ఇది బాక్స్, దీని లోపల చాలా ఉంటాయి అనుకున్నా. ఇది ఒకటి డక్, ఓ వెరైటీ షేప్స్లో వచ్చినాయి. ఋగ్వేద్ చూస్తే ఆడుకునేవాడేమో. సో ఇది తర్వాత మన గేమ్స్కి తగ్గట్టే సబ్వే సర్ఫర్స్ అంట. అదేం చేస్తాయి? ఓ పరిగెడతాయా? అంటే దాని వెనకాల నువ్వు పరిగెడతావా? ఇది కూడా అంతే అని రకరకాల కలర్స్, మేబీ కలర్స్ వస్తాయేమో దాంట్లో లాగా. సో అది తర్వాత మొన్న ఓజీలో జపాన్ అవన్నీ చూసాం కాబట్టి మళ్ళీ జపాన్ బాంబు. ఈసారి ఎక్కువ అన్ని బాంబులు ఏం లేవు, అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ లాగా. చుచ్చుబుడ్డి అన్నా భయం వేస్తుంది, బికాజ్ లాస్ట్ టైం చుచ్చుబుడ్డే నాకు కాలింది. ఇది కూడా చిచ్చుబుడ్డే, ఒకే ఒక చుచ్చుబుడ్డి. అంత పెద్దది? ఎంత పెద్దది ఇచ్చాడు. ఓ అది 100కే చూసి నేను 100 వాళ్ళ అది ఉంటది కదా అది అనుకున్నా. సో అలాగే ఇవన్నీ తీయాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి అలా కాకుండా ఇది కూడా సింగిల్ పాట్స్ లేదు ఉన్నాయి. ఇది సింగిల్, ఈ 4 ఉంటాయి. సో అట్లా అన్నమాట. అవి పెద్ద కాకరపువ్వు, స్పార్కిల్. స్పార్కిలే పెద్దది. స్పార్కిల్ నేనేమనుకున్నాను తెలుసా? రాకెట్ అనుకున్నావా? కాదు, అగరబత్తి అనుకున్నా. మేము ఇంత పొడు అగరబత్తి తీసుకుని అక్కడ క్రాకర్ పెట్టి ఇలా పెట్టేవాళ్ళం అనమాట. అలాంటిది ఏదైనా వెలిగించే వీటి కోసం అంత పెద్ద అగరబత్తి అవసరం. అవి పెద్ద పెద్ద బాంబులకి అవి కావాలి. సో ఇది పెద్ద సైజ్. ఈ సైజ్ ఇంతవరకు కొనలేదు. ఇదేంటి? అది కూడా అంతే, 50 సెంటీమీటర్స్ది. ఇది 100 సెంటీమీటర్స్. ఓ స్పార్కిల్స్ ఏనా? ఇక్కడ ఏదో పీకాక్ ఉంది, ఇది లాస్ట్ టైం తెచ్చాము. అని వస్తుంది. ఏమైనా రాదు. ఇక్కడ వెలిగిస్తే అది వెనకాల ఫెదర్స్ లాగా ఇలా వస్తుంది. సో ఎన్నున్నా కూడా ఇది నా ఫేవరెట్ అన్నమాట. ఉల్లిపాయ. కష్టపడక్కర్లేదు, ఊరికి పడేయడమే. ఉల్లిపాయ బాంబు. యాక్చువల్లీ ఇప్పుడు చాలా రకాలు వస్తున్నాయి, నా చిన్నప్పుడు ఇన్ని రకాలు లేవు. సో మీరు ఎలాంటివి కొన్నారు, ఏమేమి కొన్నారు అని కూడా మాకు కమెంట్స్లో పెట్టండి. సో ఈసారి ఇలా సైడ్ కార్నర్కి ఏం చేసామంటే ఫుల్ కలర్స్ వేసి దాని చుట్టూ ఫ్లవర్ పెటల్స్తో డెకరేట్ చేస్తున్నాం అనమాట. సో ఎవ్రీ టైం మేము ఏం చేసినా మా 4 ఫ్యామిలీస్ సేమే చేస్తాము, అందుకని ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు సేమ్ డిజైనే వేస్తున్నాము. చూడండి అక్కడ ఇక్కడ ఓన్లీ కార్నర్ బార్డర్ సేమే ఉంటుంది కానీ ఇంటి ముందు ముగ్గు మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే. ఎవ్రీ టైం ముగ్గు పిండితో ముగ్గు వేస్తున్నాము.
సో ఈసారి డిఫరెంట్గా ఫ్లవర్తో ముగ్గు వేస్తున్నాం అనమాట. నేనే కాదు, సునీత కూడా ఫ్లవర్తోనే ముగ్గు వేస్తున్నారు. అంటే ఏంటో ఈసారి ఇద్దరికి అలా కోఇన్సిడెన్స్ వచ్చింది. ఆ ముగ్గు కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ కిరణ్మయి వాళ్ళు వేసేసారు. వాళ్ళ అమ్మాయి సంతు వేసిందనమాట విత్ కలర్స్. సో ఈసారి ఫ్లవర్స్తో డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. నాలాగా ఇలా ఫ్లవర్తో డిఫరెంట్గా ట్రై చేసిన వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, తర్వాత చివరికి ఎలా వచ్చింది నాకు అది కూడా చెప్పండి. తర్వాత అక్కడ నుంచి గ్రీన్ తెచ్చిపెట్టు. అది కాదు, ప్లెయిన్. పని చేస్తున్నామని కష్టపడుతున్నామని మా ఆయన అందరికీ చాక్లెట్, ఆల్మండ్ చాక్లెట్ పెడుతున్నారు. ఇప్పుడు అటు తీసుకెళ్లారు వాళ్ళకు కూడా ఇవ్వడానికి. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. లాస్ట్ మూమెంట్ మార్పులు చెరుపులు జరుగుతున్నాయి. ఇక్కడ దీపాలు పెడదామని ఇలా పెడుతున్నాము. కాదు, పులి. ఏ పులి దా, మా ఫ్లోర్ పులి కావాలా చూడండి. ఇది నిఖిల్ రా చూపి, మా ఫ్లోర్ పులి. హాయ్ పులి. కాఫీ తాగుతున్నాను, రిక్కీకి అప్పచెప్పి వచ్చాను ఫ్లవర్స్ నింపమని. ఇది మన ఫ్లోర్లోనే ఆపోజిట్ వింగ్లో అనమాట. సో నేను చెప్పాను కదా, మా ఫ్లోర్లో ఎప్పుడు మేము చాలా మంచిగా అందరూ అనుకుని చేస్తాము అన్నట్టు. అటు సైడ్ మేమంతా అనుకుని చేస్తే ఇటు సైడ్ వీళ్ళు కూడా అంతే అలానే అనుకుని అందరూ సేమ్ ఉండేలాగా వేసుకున్నారు. మేమంతా అక్కడ కలర్స్తో నింపాము. ఈ సైడ్ వీళ్ళు ముగ్గుతో వేసి ఫుల్ దీపాలు పెట్టారనమాట. మీరు చూస్తే ఆ కార్నర్ నుంచి ఇక్కడ ఫుల్ ఎండ్ దాకా సేమ్ ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ ఆల్రెడీ వాళ్ళది పెయింటింగ్ ముగ్గు ఉంది కాబట్టి దానిపైనే ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు, చాలా బాగా చేశారు. ఇది మా పక్కింటి సునీత వాళ్ళు వేసిన ముగ్గు, వాళ్ళు కూడా ఫ్లవర్స్తోనే చేశారు. యాక్చువల్లీ తను అనుకోలేదు ముందే ఫ్లవర్స్తో చేద్దామని. ఇంతకుముందు కూడా చెప్పాను కదా, అలా కోఇన్సిడెన్స్ అయింది. ఈవెన్ చూడండి, వీళ్ళు కూడా ఫ్లవర్స్తోనే డెకరేట్ చేసి ఆల్రెడీ ప్రింటింగ్ ఉన్న ముగ్గుని ఫిల్ చేశారు అనమాట. సో వాళ్ళు కూడా మాట్లాడలేదు. అంటే ఈసారి అందరూ అనుకోకుండా అన్ని ఫ్లవర్స్తోనే చేస్తున్నాము. అండ్ ఇది మా ముగ్గు ఫైనల్ లుక్ ఇలా ఉంది. చూడండి ఎలా ఉంది నాకు కమెంట్స్లో చెప్పాలి. సో ఇది మా ఎదురింటి కిరణ్మయి వాళ్ళు పెట్టారు. సంతు అంటే వాళ్ళ అమ్మాయి మొత్తం కలర్ నింపి చేసిందనమాట. సో నేనైతే మన శ్రీవల్లి డ్రెస్లోనే ఉన్నాను.
ఇందాక ఉన్న డ్రెస్లోనే ఉన్నాను. బికాజ్ ఇప్పుడు ఎలాగో కిందకెళ్ళి క్రాకర్స్ కాల్చాలి, కాటన్ డ్రెస్ వేసుకోవాలి, అందుకని కంఫర్టబుల్గా ఉంటుందని నేను ఒకేసారి ఇందాక ముగ్గు వేయడానికి బిఫోరే ఇది వేసేసుకున్నాను. నాకు ఎప్పుడైనా ఏదైనా చాలా పని ఉంది అండ్ అట్ ద సేమ్ టైం నేను మంచిగా కనిపించాలి అనుకున్నప్పుడు నేను మన శివలి డ్రెస్ వేసుకుంటాను అనమాట. బికాజ్ మల్ కాటన్ డ్రెస్ అంత కంఫర్టబుల్గా ఉంటుంది నాకు. సో ఇదే డ్రెస్లో ఇప్పుడు కింద కూడా వెళ్ళి క్రాకర్స్ కాల్చుతున్నాను. ఇంకా మీరే చూసారు కదా, అంతే. మా ఫ్లోర్ ఇలా డెకరేట్ చేసాము. ఎలా ఉంది అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడు క్రాకర్స్ కాల్చడానికి కిందకి వెళ్తున్నాం అనమాట. సో అక్కడ వెళ్ళి కలుద్దాం.